తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిర్రు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక మీద అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అదే వేదికను భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది, పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. అంటే రాజీనామా బర్తరఫ్ అనేది ఏదైనా ప్రూవ్ అయితే వేరు విషయం. కాకపోతే వారు ఆ రోజు మీటింగ్కి వెళ్ళకుండా ఉంటే మంచి మెసేజ్ ఉండేది, మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేం అనే మెసేజ్ ఉండేది. మరి ఎందుకు పోయిండ్రు ఆ మీటింగ్కి నాకు అర్థం కాలే. ఆ మీటింగ్ పోవడం వల్ల మాత్రం ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే తెలంగాణ ప్రజలలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేసినా కూడా చూసి చూడనట్టుగా పోతారనే ఫీలింగ్ వచ్చింది. అది కరెక్ట్ కాదు, దాన్ని సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డీజీపీ సివి ఆనంద్ గారికి నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే బండి సంజయ్ గారి కుమారుడు, అబ్బాయి పేరు చెప్తలేను ఎందుకంటే పాలిటిక్స్లో లేడు, పాలిటిక్స్లో లేని వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు కాబట్టి బండి సంజయ్ గారి కుమారుడి పేరు మీద మీరు దయచేసి లుకౌట్ నోటీస్ ఇచ్చి మీరు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.